సీను పుచ్చి గారు చాలా అందంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సాంగ్స్ అయితే ఇంక చెప్పవసరం లేదు, ఇరగొడే బట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా వన్ మెన్ షో, రామ్ చరణ్ గారు వన్ మెన్ షో చేశారు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక కోట్లకు అధిపతి అయినటువంటి రామ్ చరణ్ ఈ విధంగా కష్టపడతాడు అనుకోవడానికి ఒక గొప్ప నిదర్శనం. రంగస్థలంలో ఎంత గొప్పగా అయితే కష్టపడ్డాడో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించింది. తీసుకున్న 3 క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా న్యాయం చేశాడు రామ్ చరణ్ అయితే. ఇక కాల్ రైగర్స్కొచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రైగర్స్కొచ్చు, మిగతా ఫ్యాన్స్ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు. లేదు లేదు, అలాంటి వాళ్ళకి నేను చెప్పే విధానం ఏంటంటే సినిమాలో చూడండి. ఒక ఫ్యాన్ దృష్టిలో పెట్టుకుని, ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని చూడొద్దు. ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి, ఒక పిఠాపు నుంచి ఒక డైరెక్టర్ వచ్చి సినిమాని ఒక పెద్ద హీరోతో తీసేటంటే అది మామూలు విషయం కాదు. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉంది. శివన్న కానీ, జగపతి వారి క్యారెక్టర్ కానీ బాగుంది. ఇక సినిమా కోసం చెప్పాలంటే లాస్ట్ 20 నిమిషాలు సినిమా, ఆ 20 నిమిషాల కోసం సినిమా చూడాలా, ఏడిపించాడు రామ్ చరణ్ గారు. రంగస్థలంలో ఎంత గట్టిగా అయితే మనం ఫీల్ అవుతాం, ఇది ఈ లాస్ట్ లో ఈ పెద్ద కూడా చాలా బాగుంది. బుచ్చన్న డైరెక్టర్ అయితే ఇంకా అదర కొట్టాడు. ఉప్పెన అది ఒక లెవెల్ స్టోరీ అయితే, ఇది ఇంకొక లెవెల్ స్టోరీ. ఓవరాల్ గా సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తడబడలేదు, ఆయన పడిన కష్టానికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫ్యాన్ చూడొచ్చు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాల్ రాయరేసుకుంటే సినిమా చాలా గట్టిగా ఉంది. ఫ్లాప్ అని చెప్పుకున్న కాడికి అసలు సినిమా చూడడం రాదని అనుకుంటాను నేను, నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. ఒక ఫైట్ అయితే రామ్ చరణ్ గారి మీద బాలకృష్ణ పూడినట్టు అనిపించింది నాకు. ఆ ఫైట్ చూసారు ఎలా ఉందో. పుష్ప సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కూడా సరిపోదు, ఆ రేంజ్లో ఉంది ఫైట్. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్, డ్యాన్స్, పర్ఫెక్ట్ ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంపాక్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారు వన్ మెన్ షో చేస్తాడు. సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే. ఖచ్చితంగా రావచ్చు అన్న, ఎందుకంటే ఆయన పడ్డ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చిరంజీవి గారు వారసుడు అయినా కానీ యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు 4 మెట్లు పైకి ఎక్కడని చెప్పొచ్చు.